వెల్కమ్ బ్యాక్. కరెంటు కోతలు, పవర్ హాలిడేలు తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఇది పరిస్థితి. స్వరాష్ట్రం సిద్ధించే నాటికి తీవ్రమైన కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొన్న తెలంగాణ 6 నెలల్లోనే విద్యుత్ రంగంలో అద్భుత విజయం సాధించింది. తెలంగాణ వస్తే చీకట్లు ఖాయమన్న సమైక్య పాలకుల అనుమానాలు పటాపంచలు చేసి వెలుగులు విరజిమ్మింది. 10 ఏళ్లలోనే స్వపరిపాలనలో విద్యుత్ కోతలు ఎరగని రాష్ట్రంగా, పవర్ సప్లై స్టేట్గా రికార్డు సృష్టించింది. నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. స్వరాష్ట్రమైన తెలంగాణ దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతి అనితర సాధ్యం. రాష్ట్ర ఆవిర్భావం మొదలు నేటి వరకు అన్ని రంగాల్లో తెలంగాణ సమగ్ర అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఇందులో ముఖ్యంగా విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన గెలుపు అనితర సాధ్యమైంది. తెలంగాణ వస్తే చీకట్లు ఖాయమన్న సమైక్య పాలకుల అనుమానాలు పటాపంచలు చేసింది. తెలంగాణ ఇప్పుడు నిరంతర వెలుగు జిలుగుల ఆంగణమైంది. సంక్షేమ పాలకుడి సంకల్ప దీక్షతో విద్యుత్ రంగంలో రికార్డులు సృష్టించింది. సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతల తెలంగాణ స్వరాష్ట్రమై నిరంతరం వెలుగులు విరజిమ్ముతోంది. రాష్ట్ర అవసరాలను తీర్చటమే కాదు, సర్ప్లస్ స్టేట్ గా నిలుస్తోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. కరెంటు కోతలు, పవర్ హాలిడేలు తప్పకపోయేవి. కరెంటు కావాల్సినంత లేకపోవడంతో పరిశ్రమలు మూతబడ్డాయి. కరెంటు కోసం నిత్యం ధర్నాలు జరిగేవి. వ్యవసాయానికి 2-3 గంటల కరెంటు కూడా అందకపోయేది. లో వోల్టేజ్ సమస్యల వల్ల మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. స్వరాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనూ ఈ దుస్థితి కొనసాగింది. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన కరెంటు వాటాను ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 9,470 మెగావాట్లుండగా విద్యుత్ కొరత 2,700 మెగావాట్లు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిన తీరు అద్భుతం. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లారు. ముందుగా సంస్థాగత విద్యుత్ సామర్థ్యాన్ని పెంచారు. సరఫరాలు, పంపిణీలో కలుగుతున్న నష్టాలను బాగా తగ్గించారు. నత్త నడక నడుస్తోన్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. తెలంగాణలో పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ అత్యవసరం కాబట్టి ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఎక్కడ కరెంట్ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి తీసుకున్నారు. ఉత్తరాది నుంచి కరెంటు పొందటానికి వీలుగా ఛత్తీస్గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని పీజీసీఎల్ ద్వారా కొత్త లైన్ నిర్మాణం చేయించారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి తెలంగాణ ఏర్పడిన 6 నెలల నుంచి రాష్ట్రంలో కరెంటు కోతలు మాయమయ్యాయి. 2014 నవంబర్ 20 నుంచి రాష్ట్రంలో గృహ అవసరాలకు, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నారు. ఈ 10 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థ సరఫరా, పంపిణీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 97,321 కోట్లను ఖర్చు చేసింది. తెలంగాణ తరహాలో దేశంలో మరే రాష్ట్రంలోనూ రైతులకు ఉచిత 24 గంటల విద్యుత్ అందటం లేదు. పట్టుమని 10 గంటల విద్యుత్ ఇస్తే అదే మహా ఎక్కువ. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 9 గంటలు, కర్ణాటకలో 5 గంటలు, గుజరాత్లో 8 గంటలు, మహారాష్ట్రలో 8 గంటలు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 10 గంటలు మాత్రమే విద్యుత్ అందిస్తున్నారు. అది కూడా 2-3 దఫాలో ఇస్తున్నారు. ఇక వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ తెలంగాణ సాధించిన మరో తిరుగులేని విజయం. 2018 జనవరి 1 నుంచి రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ అందుతోంది.
2014 నాటికి తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 19.03 లక్షలుంటే 2023 నాటికి ఆ సంఖ్య 27.49 లక్షలకు పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 8 లక్షలకు పైగా వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 27 లక్షలకు పైగా వ్యవసాయ పంప్సెట్లకు 100% నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర లిఖించింది. రాష్ట్రంలో 30% కరెంటును ఉచిత విద్యుత్ కోసమే వినియోగిస్తున్నారు. రైతులకు ఉచిత కరెంటు కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం 49,000 కోట్లకు పైగా సబ్సిడీ కింద ఖర్చు చేసింది. విద్యుత్ రంగంలో సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది. రాష్ట్ర తక్షణ అవసరాలను తీర్చేందుకు సత్వర చర్యలు మొదటి వ్యూహం కాగా, దీర్ఘకాల ప్రయోజనాలకు అనుగుణమైన ప్రణాళికలు రెండో వ్యూహం. ఇందులో భాగంగా రాష్ట్రంలో దాదాపు 28,000 మెగావాట్లకు పైగా కరెంట్ ఉత్పత్తి జరిగే లక్ష్యంతో కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తోంది. 4,000 మెగావాట్ల రికార్డ్ స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మిస్తోంది. దేశంలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ స్థాపిస్తోన్న తొలి రాష్ట్రం తెలంగాణ. గడచిన 10 ఏళ్లలో టీఎస్ జెన్కో ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ లో 600 మెగావాట్లు, దిగువ జూరాలలో 240 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ లో 7,800 మెగావాట్లు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభించబడ్డాయి. కేవలం 48 నెలల రికార్డ్ సమయంలో కేటీపీఎస్ వద్ద 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను 24 గంటలు అందిస్తూ 2025 నాటికి అంచనా విద్యుత్ డిమాండ్ 18,223 మెగావాట్లకు చేరేలా ప్రభుత్వం లక్ష్యాలను ఏర్పరచుకుంది. మరోవైపు సౌర విద్యుత్ ఉత్పత్తిలోనూ గత 10 ఏళ్లలో తెలంగాణ 74 మెగావాట్ల నుంచి 5,865 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకుంది. దశాబ్ద కాలంలో సోలార్ పవర్ 5,791 మెగావాట్ల సామర్థ్యం పెరిగింది. 2025 నాటికి 7,700 మెగావాట్ల లక్ష్యంగా ప్రణాళికలతో ముందుకెడుతోంది. ఇటు జల విద్యుత్ ఉత్పత్తిలో 2021-22 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యం కంటే ముందు రికార్డ్ స్థాయిలో 5,654 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తిని సాధించింది. సీఎం కేసీఆర్ విజన్ మూలంగా విద్యుత్ రంగంలో తెలంగాణ కాంతులీనుతోంది. 2014లో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా నేడు 18,567 మెగావాట్లకు పెరిగింది. దశాబ్ద కాలంలోనే రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏకంగా 10,789 మెగావాట్లకు పెరగటం అసాధారణ విషయమన్నది గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. విద్యుత్ రంగంలో గణాంకాలన్నీ తెలంగాణ సాధించిన ప్రగతిని సూచిస్తాయి. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి 1,196 యూనిట్లు ఉండగా 2023 నాటికి 2,140 యూనిట్లుగా నమోదైంది. ఏడాదికి 1000 యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 10% వృద్ధి రేటు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అదే సమయంలో జాతీయ సగటు 1,255 యూనిట్లుగా నమోదయ్యింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పేద వర్గాల ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ వెలుగులు అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. రైతులకు 24 గంటల కరెంటు అందటం లేదంటూ విమర్శలు చేస్తున్నాయి. దీనికి తీటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్లిస్తోంది. ప్రతిపక్ష నేతలకు డౌట్ ఉంటే కరెంటు తీగలను పట్టుకుని చూడాలంటూ సవాల్ విసురుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వటం లేదని, పవర్ కట్స్ లేకుండా పరిపాలించడంలో విఫలమయ్యారు
దెబ్బతిన్నాయని ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయం తెలంగాణ సాధిస్తున్న సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చింది. తెలంగాణ ప్రగతికి విద్యుత్ రంగం బాసటగా నిలుస్తోంది. ప్రతి రంగంలో తెలంగాణ సాధించిన విజయం వెనుక విద్యుత్ రంగం పాత్ర ఎంతో కీలకం. పారిశ్రామికంగా తెలంగాణ విజయవంతం అయిందంటే పవర్ హాలిడేస్ ఎత్తేయటం ప్రధాన కారణం. పారిశ్రామిక రంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటం వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి. అటు సాగునీటి రంగంలో భారీ నీటి ఎత్తిపోతల పథకాలకు కూడా విద్యుత్ ఎంతో కీలకం. సాగునీటి రంగం, వ్యవసాయంలో రాష్ట్రం సాధించిన అద్భుతాల వెనుక కరెంటు పాత్ర మరువలేనిది. అందుకే 10 ఏళ్ల స్వపరిపాలనలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో సాధించిన విజయం అసాధారణమైంది.